హాయ్. ఏది జరగకూడదు అదే జరిగింది. అంటే తన ఆఫీస్కి వచ్చేసింది. నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కాదు, నీకు ప్రాబ్లం వచ్చేలా గుడ్ ఉంది. మార్నింగ్. హాయ్. తనకు 2 రోజుల్లో ఓ కొత్త యాడ్ క్యాంపెయినింగ్ కావాలట, లేదంటే ఆవిడ యాడ్ ఏజెన్సీ చేంజ్ చేస్తుందట. ఓ మై గాడ్. తనకేదైనా నాకు రమేష్కి ఉండే సంబంధం? కానీ తను ఎలాగో తెలుసుకుంది రమేష్కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు. అలాగే మీ ఇద్దరిని నేనే కలిపినట్టు తనకు అనుమానం వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీ బాస్ను కలిసి ఏదైనా ఆలోచించు, లేదంటే నువ్వు నేను కోరుకున్నది జరగదు. ఆదిత్య, will you stop playing? I'm not playing. I'm thinking. థింకింగ్? నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావో నేను తెలుసుకోవచ్చా? నేను చేయబోయే ఒక యాడ్ గురించి ఆలోచిస్తున్నాను. హోమ్ థియేటర్ కోసం ఒక కొత్త యాడ్ చేయబోతున్నాను. డాల్బీ ఎఫెక్ట్ చెక్ చేస్తున్నాను. ఒకవైపు మన కంపెనీ పునాదులతో సహా కూలిపోతుందని నేను భయపడుతూ ఉంటే, ఇక్కడ నువ్వు వాడి ఆట శబ్దం ఈ బిల్డింగ్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. ఎస్, దొరికింది. థ్యాంక్ యూ సోనియా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో సౌండ్ హోమ్ థియేటర్ చేసే శబ్దం పూర్తి బిల్డింగ్ అంతా ప్రతిధ్వనిస్తుంది. థ్యాంక్ యూ. ఆదిత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. టుమారో బిట్వీన్ 9:30 and 6:30. ఓకే ఆదిత్య, స్పైడర్ జీన్స్ కోసం మన కొత్త ఐడియా ఆలోచించాలి. అది మనం 2 రోజుల్లో ప్రెజెంట్ చేయాలి. కానీ ఇప్పుడు నేను ఇంకొక చోట ప్రెసెంట్ కావడం చాలా అవసరం. బాయ్ సోనియా. థ్యాంక్ యూ. ఆదిత్య. బాయ్ సోనియా. డామ్ ఇట్. ఇంకొంచెంసేపు లేట్ అయి ఉంటే నేను ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఓ సారీ యార్. ఏం చేయను? నేను గడియారం ముళ్ళులాగా జీవించలేను. భార్య బిడ్డలు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కానీ నా ఐడియాస్ మాత్రం ఎప్పుడూ వెయిట్ చేయలేవు. రైట్. ఐడియాల విలువని నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకుంటారు? 6 ఏళ్ల క్రితం నేను పని మీద ట్రైన్లో వెళ్ళేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఐడియా నాకు రాలేదంటే, నీ అంత అందమైన, నీ అంత తెలివైన, నీకంటే ఎక్కువగా ప్రేమించే భార్య నాకు దొరికేదా? అసలు నన్ను ఇంతగా ప్రేమించే భర్త ఎక్కడైనా దొరుకుతాడా? రైట్. But I hate you for coming late every time. ఇప్పుడున్న కస్టమర్స్ ప్రోడక్ట్ కొనే ముందు 3 విషయాలు కన్సిడర్ చేస్తారు: వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ స్టైల్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీతో పోటీ, స్టైల్ ప్రాముఖ్యత కూడా అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. అందుకని మన క్యాచ్ లైన్ కేర్స్ ఫర్ యువర్ స్కిన్ అండ్ గివ్స్ యువర్ స్టైల్. వావ్, ఫ్యాంటాస్టిక్ ప్రెజెంటేషన్. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వెంటనే డిసైడ్ చేయొచ్చు. దీన్ని ప్రెజెంటేషన్ అంటున్నారా మీరు? ప్రతిసారి మీరు ఈ ప్రోడక్ట్ని మీ ప్రోడక్ట్గా చెప్పారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీదిగా భావించకుంటే దీన్ని ప్రేమించలేరు. మన ప్రోడక్ట్ గురించి మనమే గొప్పగా చెప్పకపోతే కన్స్యూమర్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? కానీ మీరు ఆ పని చేయలేరనుకుంటా. మీరు అర్థం లేని మాట మాట్లాడుతున్నారు. ఆదిత్య, 1 సెకండ్ యార్. మీరు ముందు నేను చెప్పేది వినండి. ఎప్పుడైనా సరే మన ప్రోడక్ట్ గురించి గొప్పలు చెప్పుకుంటే దాన్ని ఎప్పటికీ అమ్మలేరు. ఈ రోజుల్లో కస్టమర్లు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు మేడం. మనం ఎంతగా మన ప్రోడక్ట్లోని లోటుపాటుని దాచాలని ప్రయత్నిస్తామో అదే లెవెల్లో వాళ్ళు దాన్ని అనుమానిస్తారు. ఎలాగంటే, ఒకవేళ మీరు ఈ కూల్ డ్రింక్ని ప్రపంచంలో అన్నిటికంటే ఇది ఎక్కువ దాహాన్ని తీరుస్తుంది, ఇది ఎంతో గొప్పది, విలువైంది అంటే అవన్నీ ఎవ్వరూ నమ్మరు మేడం. అయినా అందులో కొత్త ఉంది. ప్రపంచంలో కూల్ డ్రింక్ తయారు చేసే వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. కానీ మీరు ఎలా చెప్పాలంటే ఈ కూల్ డ్రింక్ మీ దాహాన్ని ఎక్కువ చేస్తుంది అని. అలా చెప్తే అందులో కొత్తదనం ఉంటుంది. ఎవరైనా సరే వ్యాపారం లాభాల కోసమే చేస్తారు. కానీ కస్టమర్ మీ ప్రోడక్ట్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడంటే మీ ప్రోడక్ట్ని మీరెంతో గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి. అసలు కస్టమర్ ఏం కోరుకుంటాడో తెలుసా? అతని డబ్బుకి ప్రతిఫలంగా మీరు ఏమిస్తున్నారు అని. ఓకే, గుడ్ బై. Who
ఇస్ దిస్ మ్యాన్? మిస్టర్ ఆదిత్య ప్రసాద్.